హాయ్ బ్యూటీస్. ఇలా మీరు కూడా పర్ఫెక్ట్గా శారీ కట్టుకోవాలనుకుంటున్నారా? అలా అయితే తమ్నైల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మెజర్మెంట్స్తో సహా శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో మీకు అందరికీ క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో లెంతీగా ఉంటుంది, అయినా కూడా మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలో చూడండి. ఫస్ట్ మీకు మీరు సొంతంగా ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పళ్ళు పాటు ఉంటుంది కదా, ఆ పళ్ళు పాటు మీరు ఎంత పొడుగు అయితే వేసుకుంటారో అంత పొడుగు టేప్ పెట్టుకొని తీసుకోండి. తర్వాత నడుం చుట్టూతో తీసుకోండి. ఈ కొలతలు మీరు ఏమన్నా బుక్ పెట్టుకొని రాసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ మీరు లోపలికి స్టెప్స్ లోపలికి మీరు ఎంత లెంత్ అయితే వదిలేస్తారో అంత లెంత్కి తీసుకోండి. మీరు బుక్లో ఎక్కడైనా రాసుకోండి. అండ్ పళ్ళు ఫస్ట్ ప్లీటు మీరు ఎంత పొడుగు పెట్టుకుంటారో కూడా రాసుకోండి. అండ్ చెస్ట్ కూడా మీరు ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ చెస్ట్ దగ్గర నుంచి నడుం దాకా తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్స్ అయితే అవి మీరు ఏదైనా బుక్లో రాసుకొని ఫస్ట్ పళ్ళులో మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, అది మొట్టమొదటిది మీకు పైకి కనిపించేది కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోండి. మిగిలినవన్నీ కొంచెం చిన్నగా తీసుకోండి. ఎందుకంటే అది మనకి ఇక్కడ పొట్ట అది కవర్ చేస్తుంది కదా, మిగిలినవన్నీ చిన్నగా తీసుకోండి. అంటే కొంతమంది 3 స్టెప్స్ పెడతారు, కొంతమంది ఎక్కువ పెడతారు కదా. ఎక్కువ పెట్టేవాళ్ళు ఇలా చిన్నగా పెట్టుకోండి. 3 స్టెప్స్ పెట్టేవాళ్ళు కూడా మీరు తీసుకున్న మెజర్మెంట్ని బట్టే మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ పెట్టుకొని ఆ తర్వాత ముందు అడ్జస్ట్ చేసుకొని మీరు ఎక్కడెక్కడికైతే మెజర్మెంట్స్ తీసుకున్నారో అక్కడికి ముందు చీరంతా పిన్నులు పెట్టేసుకోండి. మీరు తీసుకున్న మెజర్మెంట్స్ టేప్ పెట్టుకుని చూసుకుని మీరు పళ్ళు ఉంది కదా, పళ్ళుకి ఎక్కడ దాకా ఎంత పొడుగు అనుకున్నారో అక్కడ వరకు పిన్ పెట్టుకోండి. అంటే గుర్తుకనమాట. పిన్ పెట్టుకుని అంత పొడుగు మీరు ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పిన్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా మీకు తెలుస్తుంది ఈ మెజర్మెంట్ ఇక్కడ దాకా అని. సో దాన్ని మీరు అక్కడ దాకా ఐరన్ చేసుకోవచ్చు అనమాట. అంటే పళ్ళు పార్ట్ అక్కడ దాకా అని మీకు అర్థమవుతుంది కనుక అక్కడ దాకా ఐరన్ చేసుకోవచ్చు. అందుకని మీరు ముందు అన్ని చోట్ల మీరు కుర్చీళ్ళ దగ్గర పళ్ళులోను అన్ని చోట్ల మీరు పిన్స్ పెట్టేసుకోండి మీ మెజర్మెంట్స్ని బట్టి. ఓకేనా? దీనికి మీకు అవసరమయ్యే వస్తువులు అంటూ ఏముంటాయంటే క్లిప్స్ ఉన్నాయి కదా, ఐరన్ బోర్డుకి పెట్టుకోవడానికి 2 క్లిప్స్, పిన్నీసులు కట్ట మొత్తం పెట్టుకోవాలి. అంటే ఎక్కువగానే పడతాయి. పిన్నీసులు అవసరం అవుతాయి, టేప్ అవసరం అవుతుంది, ఐరన్ బోర్డ్ అవసరం అవుతుంది. అండ్ పట్టు శారీస్ చేసేటప్పుడు మాత్రం నెట్ కంపల్సరీ పెట్టుకోండి. ఐరన్ బాక్స్ మంచిగా లేకపోతే మాత్రం చీర పాడవుతుంది. సో మీరు ఐరన్ బాక్స్ చూసుకోండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. పాత ఐరన్ బాక్సులు అనుకోండి ఇంకా కొంచెం అది మంచిగా ఉన్నాయా లేదా అని ట్రై చేసి చూసుకోండి, లేకపోతే చీర పాడవుతుంది. ఇవిలా మీరు పిన్నులు ఎక్కడ దాకా పెట్టుకున్నారో అక్కడ దాకా ఐరన్ చేసుకుంటూ వెళ్ళండి. చెస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లేట్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుని మీరు ముందు కొలత తీసుకున్నారు కదా, ఆ కొలతను బట్టి చెస్ట్కి మీరు ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పుకి పెట్టుకోవాలన్నమాట. అది కొలత తీసుకోండి. ముందు మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నడుం దాకా తీసుకున్నారు చూడండి, అక్కడికి అలాగ ఒక బోర్డుకి ఒక పిన్ పెట్టుకోండి. మీరు బోర్డు మీద చేసుకుంటే ఐరన్ బోర్డు మీద అయితే ఐరన్ బోర్డుకి, లేకపోతే దివాన్ మీద చేసుకుంటే దానికి అక్కడికి ఒక పిన్ పెట్టుకొని మీరు ప్లేట్స్ అన్నీ ఇలాగ కొంచెం వెడల్పుగా అడ్జస్ట్ చేసుకొని మీరు ఇలాగ అడ్డం కూడా కొలత తీసుకున్నారు కదా, షోల్డర్ టు షోల్డర్ తీసుకున్నారు కదా, అక్కడ దాకా మీరు అడ్జస్ట్ చేసుకుని ఎంతవరకు అయితే పెట్టుకున్నారో అక్కడ దాకా అడ్జస్ట్ చేసుకుని నీట్గా ఐరన్ చేసుకోండి. ఎక్కువ బాగా ప్రెస్ చేసి చేసుకో అవసరం లేదు, మీడియంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు బాగా ప్రెస్ చేస్తే ఏంటంటే ఈ చీర మీరు రెండోసారి కట్టినప్పుడు ఐరన్ చేయించుకోకుండా కడితే మాత్రం ఆ మార్క్స్ అట్లా ఉండిపోతాయి అన్నమాట. మీ చీరలు మీరు చేసుకునే వాళ్ళైనా బయట శారీస్ ప్రొఫెషనల్గా చేసే వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు మెయిన్ కంప్లైంట్ ఏమొస్తుందంటే శారీస్కి కొట్టే స్ప్రేస్ అవి మార్క్స్ అట్లా ఉండిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే స్ప్రేస్ కొట్టే చోటు మీరు బయట శారీస్ కనుక ఇచ్చారనుకోండి, ముందే చెప్పండి ఇలాగ మీరు స్ప్రే కానీ వాటర్ కానీ కొట్టద్దు, ఎందుకంటే అవి మార్క్స్ అట్లా ఉండిపోతున్నాయి, శారీ తొందరగా పాడైపోతుంది. జనరల్గానే మనం పట్టు చీరలు ఎప్పుడో కానీ కట్టాం కదా, అవి బిరువాలో ఉంచేస్తే ఏమవుతాయంటే విడిపోయినట్టు అయిపోతాయి. సో ఈ స్ప్రేస్ కొట్టడం వల్ల శారీస్ పాడైపోతున్నాయి అన్నమాట.
ఎన్ని కుర్చీలు పెట్టుకుంటారో మీరు శారీ లెంగ్త్ని బట్టి. ఒక్కొక్క శారీ పెద్దగా వస్తుంది, పెద్దగా వచ్చిన శారీకి 7 to 8 ప్లీట్స్ వస్తాయి, చిన్నగా వచ్చిన శారీస్కి 5 to 6 వస్తాయి. అండ్ అది కూడా మనిషి పర్సనాలిటీని బట్టి అనమాట. ఇప్పుడు ఈ చేసే ఆవిడ మెజర్మెంట్స్ తీసుకున్న ఆవిడ ఉన్నారు, ఆవిడ సన్నంగా ఉన్నారు. కొంతమంది లావుగా ఉంటే ఏమవుతుందంటే కొంచెం 5-6 ప్లీట్సే వస్తాయి. సన్నంగా ఉన్న వాళ్ళకి మీకు ఎక్కువ ప్లేట్స్ వస్తాయన్నమాట. అండ్ ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు మామూలుగా మనం చీర కట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని పిన్ పెడతాం కదా. ఈ ప్రీ ప్లేటింగ్ చేసిన శారీకి ఏంటంటే ప్లీట్స్ అన్నీ మనకి ఇలాగ వరుసగా కనిపించేలాగా, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇప్పుడు ఆవిడ అడ్జస్ట్ చేస్తాం చూడండి, అట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు వచ్చేలాగా అక్కడ పిన్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. మనం కట్టుకున్నప్పుడు చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తాయి. మీరు పిన్స్ జస్ట్ ప్రీ ప్లీటింగ్ చేసుకున్నాక పిన్స్ తీసుకొని పెట్టుకోవటం మాత్రమే అనుకోకండి, ఎందుకంటే అది మీరు అడ్జస్ట్ చేసుకుని కట్టుకోవటాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రీ ప్లీటింగ్ చేసుకున్నాము అది కట్టుకోవటం రాదు అని మాత్రం అనుకోకండి. ముందు జస్ట్ మీరు దాన్ని ఎలా అడ్జస్ట్ చేసి కట్టుకుంటారన్నది, శారీ డ్రాపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ప్లీటింగ్ చేసుకోగానే అయిపోలేదు, డ్రాపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మనం కట్టుకునే విధానం మనం చేయించుకున్న దానికి అందం వస్తుంది అనమాట. అంటే ప్రీ ప్లేటింగ్ చేయించుకున్నాం కదా అని జస్ట్ పిన్నులు తీసేసుకుని పెట్టేసుకుంటే కాదు, దాన్ని మనం కట్టుకునే విధానం కూడా ఉంటుంది. అప్పుడు మనం చేయించుకున్న దానికి ఇంకా అందం వస్తుంది. డ్రాపింగు, చేయించుకోవటం, ప్రీ ప్లేటింగు రెండు మనం కట్టుకునే విధానాన్ని బట్టే ఉంటాయి. అండ్ ఫోల్డింగ్ మీరు ఇలాగ పర్ఫెక్ట్గా పెట్టుకోకపోతే కనుక ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చేసేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఎలా పడితే అలా చేసేయడానికి ఉండదు. ఈ ఫోల్డింగ్లోనే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రీ ప్లేటింగ్కి. ఈ ఫోల్డింగ్ మీరు ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత నీట్గా మీరు చీర కట్టుకున్నప్పుడు ఉంటుంది. లేదు మీరు మొత్తం అంతా బాగానే చేసుకుంటారు, అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నాను, బాగానే చేసుకుంటారు. ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎలా పడితే అలా పెట్టేసుకుంటే చీర మీరు ఇంత ప్రీ ప్లేటింగ్ చేసుకున్నది కూడా వేస్ట్ అయిపోతుంది, కట్టుకునేటప్పుడు నలిగిపోయినట్టు కనపడుతుంది. అంటే స్టార్టింగ్ చేసుకునే వాళ్ళకి ఒక 2-3 శారీస్ చేయంగానే అర్థమైపోతుంది, ఇదేం బ్రహ్మ విద్య కాదు, అలాగని సింపుల్ థింగ్ కూడా కాదు. మనం ఒక 2-3 శారీస్ చేస్తే మనకి విధానం ఏంటన్నది తెలుస్తుంది. చూసి చేసేయగలం అనుకోవడానికి చేసుకున్న దానికి తేడా ఉంటుంది. కాబట్టి చేసి చూసినప్పుడే మీకు దాని వీలు తెలుస్తుంది అనమాట. ఎక్కువ రోజులు ఇలా చేసేసుకొని ఉంచుకోకండి, ఆ మడతలు అలా ఉండిపోతే చీర అనవసరంగా పాడైపోతుంది అనమాట. అందుకని మీరు చేసుకున్న తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాడేసేయండి. సో ఇంత క్లియర్గా మీకు వీడియో ఎవ్వరు చూపించరు. మన ఫ్యామిలీలో, అపర్ణ కుటుంబంలో కొంతమంది బ్యూటిఫుల్ లేడీస్ మెజర్మెంట్స్తో సహా ప్రీ ప్లేటింగ్ చూపించమని అడిగారు, కాబట్టి ఇంత క్లియర్గా వీడియో చేశాను. కానీ చూసేసి వెళ్ళిపోతున్నారు, అబ్బా అదొకటే బాధగా ఉంది. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారనుకోండి, ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ నేను మీకు ప్రజెంట్ చేయడానికి ఉంటుంది కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి, మీ ఇంకో వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.